సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు మనతో పాటు. మొన్న హరీష్, ఈ రోజు కేటీఆర్. ఏంటి వరుస కేసీఆర్ గారు అంటే ఇదే టైం పాస్ ఫిక్స్ అయి ఉన్నారా? ఫిక్స్ అవ్వాలంటే వాళ్ళే కదా ప్రతి ఒక్కరు లీక్ ఇచ్చుకుంటా తిరుగుతా ఉన్నారు. మేము ఫిక్స్ అవ్వడం కాదు, వాళ్ళు ఫిక్స్ అయినారు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. సో 2 years నుంచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ ఫార్ములా రేస్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఇంకా వేరే వేరే అంశాలు ప్రతి ఒక్కటి డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగానే జరుగుతున్నాయి. అంటే ఏదో ఒక అంశం ప్రజలలోకి మేము గట్టిగా తీసుకెళ్తున్న సమయంలో వాళ్ళు అది డైవర్ట్ చేయడానికి నోటీసుల పేర్లతోని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగే జరిగింది, నిజంగా ఈ ఫార్ములా ఈ రేస్లో అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారు, కాళేశ్వరంలో అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారంటే మీరు చాలా కమిటీలు వేసిండ్రు, 2 years నుంచి కాలయాపన చేస్తున్నారు. మరి ఎందుకు ఒక్కటి కూడా బయట మీరు అధికారికంగా రిలీజ్ చేయలేకపోయినారు, చెప్పలేకపోయినారు? నిజంగా జరిగింది అని అంటే డెఫినెట్గా ఎవిడెన్సెస్ అయితే ఉంటాయి కదా, ఏదో రకంగా చేసిరని చెప్పేసి. సో అవి ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు? మీ ప్రభుత్వమే ఉంది, మీ అధికారులే ఉన్నారు, మీరు ఏది చెప్తే అది. మీరు ఇప్పుడు సిట్ ఏదైతే వేసిరో, సిట్ అంటే సిట్టు, షిట్ అంటే షిట్ లాగానే ప్రవర్తిస్తుంది. మొత్తం రాష్ట్రం అంతా ఆగం చేసుకుంటూ కన్ఫ్యూజన్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కానీ ప్రజలకి నిజంగా ఏదైనా చేయాలి, డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు. మేము ప్రజలలోకి వెళ్ళి అడుగుతాం, అంటే ఏమి ఇచ్చిరని చెప్పేసి ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి మేము కూడా. అది బయటికి పోవద్దు. ఆ కన్ఫ్యూజన్లోనే మా నాయకులు కూడా ఈ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయాలి. ఇట్లా కేసుల చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళ టైం అంతా అక్కడికే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి కవితనేమో సొంత ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ జరిగింది అని చెప్పి కవిత మాట్లాడింది. సొంత పార్టీ నుంచి బయటకు వచ్చింది కదా. ఇప్పుడు చాలా మంది చాలా ఆరోపణలు చేశారండి ముందు నుంచి. ప్రతిపక్ష నాయకులు చేసినంటే ఒక అర్థం ఉంది, అది సొంత పార్టీలో నుంచి బయటకు వచ్చినామే కదా. ఇప్పుడు కొన్ని డిఫరెన్సెస్ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి ఏం జరుగుతుందో, ఏ రకంగా అక్క బయటికి వచ్చిందో, ఏ రకంగా కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణకి ఏదో ఒక ఆధారాలు అయితే ఉంటాయి కదా. నిజంగా అక్క వాళ్ళ హస్బెండ్ అనిల్ అన్నకే కానివ్వండి, ఇంకెవరిదైనా అక్క ఫోనే కానీ ట్యాప్ అయిందా అనుకోండి, మరి అక్క దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఉంది, అంతగానో మీడియా సాక్షిగా చెప్తున్నప్పుడు మరి అదే ప్రూఫ్స్ తీసుకెళ్ళి అధికారులకి, ఇగో మా ఫోన్ ట్యాప్ అయింది, ఇది పోయింది, లీక్ అయింది, ఇక వీళ్ళు చేసిరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏమనింది మీడియాకి ఎందుకు చెప్తున్నారు? పోలీస్ శాఖ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు కదా, ఎవరైనా రండి మా కంప్లైంట్ ఇవ్వండి. మరి రమ్మన్నప్పుడు ఇవ్వమన్నప్పుడు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. ఇవన్నీ చెప్పడం ఎందుకు? సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చర్యలకు పాల్పడుతున్నారో అదే విధంగా ఇంకా కొంతమంది వారికి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు అనేది కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పుడు దాకా అధికారికంగా ఎవరు కూడా బయట చెప్పలేదు. టీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారనే ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి. దాంట్లో చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదిక వాళ్ళు కూడా పోస్టులు చేశారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు దీంట్లో అని చెప్పి. నిప్పులు ఏందే పొగ రాదంటారు కదా, ఎక్కడో కొంత. ఇవాళ రేపు నీళ్ళలో కూడా నిప్పులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్లో ఎప్పుడు రాదు, కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా వచ్చింది, నిప్పులు కూడా సృష్టిస్తున్నాడు. ఏ జనరేషన్లో ఉన్నాం, చాలా మటుకు చాలా రకాలుగా మనం ఇప్పుడు అన్నీ కూడా సృష్టించవచ్చు. అండ్ నిజంగా వ్యాలిడిటీ ఉంది, నిజంగా ఇవన్నీ జరిగింది. ఇప్పుడు సెలబ్రిటీలు అంటున్నారు, మరి ఒక్క సెలబ్రిటీ ఎందుకు వచ్చి అధికారులకి మా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అండ్ అదే మీ మీడియా సాక్షిగానే చాలా కొన్ని మీడియా ఛానల్స్లలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలలో చాలా చోట్లలో సెలబ్రిటీల ఫోన్లు ఎక్కడ ట్యాప్ అవ్వలేదు, మేము ఎక్కడ కూడా అధికారులను చెప్పలేదని చెప్పేసి ఒక అధికారిక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా మాట్లాడుతున్నాం. దీనికి ఎప్పుడు వ్యాలిడిటీ వస్తుంది, ఎప్పుడు దీనికి ఇది నిజం జరిగింది అని అంటే ఎప్పుడైతే అధికారులు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళు స్వయంగా బయటికి వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి, అవును జరిగింది, ఇది జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా 2 years నుంచి ఎందుకు జరగట్లేదు అనేది ప్రతి ఒక్క ప్రశ్న. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ లేవు. వీరు చెప్పిన ఆరోపణలన్నీ కూడా పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఏమంటారు అవి కనిపించట్లేదు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే మేము కోర్టును కూడా ఆశ్రయించినాం, సుప్రీంకోర్టు, హైకోర్టు. హరీష్ రావు గారు పోయినప్పుడు కూడా దీనిలో వీరి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మీరు అవసరం లేదని చెప్పేసి దాన్ని కొట్టివేశారు, వారిని విచారణకి పిలవద్దు అన్నారు. అయినా కూడా పిలిచినాక కూడా మేము అధికారులకి సహకరిస్తున్నాం, ఎక్కడ కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నం. హరీష్ విచారణ వేరు, కేటీఆర్ విచారణ వేరు, అన్ని పకడ్బందీగా చాలా పకడ్బందీగా వాళ్ళు అంతా రెడీ చేసుకుని కేటీఆర్ ను విచారణకు పిలిచారు అనిపిస్తుంది నాకు. ఎంత పకడ్బందీగా రెడీ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకొని ఏమైనా చేయండి, అల్టిమేట్ గా
నిజాలు బయటికి వస్తాయి. మా నాయకుడు ఖచ్చితంగా తప్పు చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాకుండా బీఆర్ఎస్ కంటే ముందు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ఉన్నా, సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర భద్రత గురించి ఇండియా అంటే ఓవరాల్ మన ఇండియా భద్రత గురించి కొంచెం హోంశాఖ వారు కానివ్వండి, కొన్ని ఏవైనా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్న దగ్గర, ఏమైనా వారికి డౌట్ వచ్చిన దగ్గర వారు కొన్ని సందర్భాలలో సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళని ఫోన్ ట్యాప్ చేస్తారు. అది టెక్నికల్గా వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేసే ప్రాసెస్ అదే జరిగింది తప్ప ఇక్కడ ఒక వ్యక్తి పర్సనల్ ఫోన్ విని ఇంకేదో చేయాలనేది ఏం లేదు. ఒకవేళ మాట్లాడుతూ ఇందాక కూడా అదే అన్నాడు, పోలీసులు ట్యాప్ చేస్తే మాకేం సంబంధం, మా గవర్నమెంట్లో ఒకవేళ ఉగ్రవాదులతో మావోయిస్టులతో ఎవరితో ట్యాపింగ్ జరుగుండొచ్చు, దేశద్రోహులది, మాకేం సంబంధం అని మాట్లాడరు. సో అలాగనే రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఎట్లా 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 పాసిబుల్ అవుతుంది? పోలీసులకి గవర్నమెంట్కి సంబంధం లేదని మీ బాస్ చెప్పారు. ఇప్పుడు ఏమంటారంటే హోంశాఖ సీఎం, ఇప్పుడు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి, ఏవైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు చెప్తారు. సార్ మాకు పలానా దగ్గర ఒకటి ఏదో జరుగుతున్న డౌట్ ఉంది అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కంటే అక్కడ పోలీస్ ఆఫీసర్కి ఏం చేస్తే మంచిది అనేది వాళ్ళకి ఎక్కువ తెలుసు. హోమ్ డిపార్ట్మెంట్ ఏమంటారు మినిస్టర్ కంటే, హోమ్ మినిస్టర్ కంటే ఆఫీసర్స్కి ఎక్కువ ఐడియా ఉంటుంది ఎట్లా మేము దాన్ని అరికట్టచ్చు అని చెప్పేసి. డెఫినెట్గా వాళ్ళు దానికి ప్రొసీడ్ అవ్వండి, మీకు ఐడియా ఉంటుంది కదా అని ఎవరైనా చెప్తారు. దాంట్లో స్పెసిఫిక్గా మీరు వీళ్ళది చేయండి వాళ్ళది చేయండి అనేది ఎవరు చెప్పరు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండానే ట్యాపింగ్ జరుగుతుందా, జరగవచ్చా? నేను అదే అంటున్నా, ఏది జరిగినా కూడా సెంట్రల్ నుంచి పర్మిషన్ వస్తుంది. అవన్నీ తీసుకున్న తర్వాతనే అవన్నీ జరుగుతాయి. ఏదో ఎవరో చెప్పిండ్రు అని చెప్పేసి చేయడానికి లేదు. అండ్ ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది, చాలా హ్యాకింగ్స్ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్ అనేది పెరిగింది. కాబట్టి ఈ మధ్య కాలంలో హ్యాకింగ్స్ అనేది పెరిగిపోతున్నాయి. చాలా మంది మంత్రులది, మినిస్టర్లవి చాలా మంది ఫోన్లో హ్యాక్ అయ్యే పరిస్థితి ఉంది. టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు. సో ఆ క్రమంలో ఎవరైనా మిస్యూజ్ చేసిండ్రేమో, దానికి బాధ్యత. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీ కింద ఇంకో 10 మంది ఉన్నారు, దాంట్లో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే అల్టిమేట్గా అది యాజమాన్యానికే వస్తుంది కదా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వం మేము ఉన్నాం కాబట్టి కొన్ని తప్పులు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీస్తారు. ఇప్పుడు కూడా మేము డౌట్ పడుతున్నాం. మాకు కూడా ఖచ్చితంగా మా పార్టీ నాయకులు, మేమే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, మంత్రులు కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొన్ని సందర్భాల్లో మీడియా పరంగా చెప్పడం జరిగింది. ఇంటర్నల్గా మీటింగ్స్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైనా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు వారి సీటు కాపాడుకోవడానికి ఏ చిల్లరేషాలైనా వేస్తాడు. అదే రకంగా ఈ రోజు కూడా ప్రవర్తిస్తున్నారు. చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనే చర్చ వస్తుంది బయట. లాస్ట్ చివరిగా ఈ రోజు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, అంత ప్లాన్తో రెడీగా ఉన్నారు, అన్ని ఎవిడెన్సెస్ రెడీగా ఉన్నాయి, అరెస్ట్ కాబోతున్నాడు అని అంటున్నారు. ఏం చేయబోతారు మీరు? మీ బీఆర్ఎస్ ఏం లేదు, పార్టీ ఆదేశాలు ఏమున్నా కూడా వాటికి కట్టుబడే మేము ఏ కార్యాచరణ తీసుకుంటాం. పార్టీ లైన్ దాటిపోయేది అయితే ఏది లేదు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అని చెప్పేసి ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో ఆయన ఓట్ తీసుకున్నారో అప్పటి నుంచి అదే టార్గెట్గా పెట్టున్నాడు. ఆయన ఏమంటారు జైలుకి వెళ్ళింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా పోవాలని ఒక ఏమంటారు డెస్పరేట్గా ఉన్నాడు. అట్లా పంపించాలి, ఎట్లాగైనా ఒక్కరోజైనా జైలుకి పంపించాలన్న డెస్పరేట్లో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ఎన్ని మూడుతాలైనా పెట్టుకొని, ఎన్ని బాంబులైనా పెంచుకొని అవన్నీ బేకారే అవుతాయి కానీ ఎక్కడ కూడా అవి నిరూపణ కావు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి మంచి చేయడానికి పనిచేసిండ్రు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని, ప్రజలకి అన్యాయం చేయాలని ఎక్కడ పని చేయాలని వాళ్ళు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళలాగా ఇప్పుడు ఒక జూపల్లి జూపల్లి ఎవరైతే మంత్రి ఉన్నారో వారి మీద కూడా ఏదో ఈడీ రైడ్ జరిగింది. ఎందుకు అది ఎక్కడ పోయింది? అదెందుకు మాట్లాడతలేరు? అదెందుకు బీజేపీ నాయకులు దాని గురించి ప్రశ్నిస్తలేరు? ప్రతి దగ్గర ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తున్నారు? ఎందుకు నిరంతరం ప్రజలలో ఉంటున్నాం, ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. అది ఎక్కువ ప్రజలకు పోవద్దు. ఎలక్షన్లలో దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో ఆల్మోస్ట్ 90% పైగా కాంగ్రెస్ అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాదు. కానీ ఇక్కడ డిఫరెంట్ అయిపోయింది. అంటే చాలా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చాలామంది సర్పంచులను గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ బెదిరించిండ్రు, డబ్బులతోని కేసులతో బెదిరించిన, రౌడీజం చేసిండ్రు, పైసలతో బెదిరించిండ్రు, నానా రకాలుగా చేసినా కూడా 40% పైగా సర్పంచులు గెలిచిండ్రు. అది గుర్తులు లేకుండానే. ఇప్పుడు గుర్తులు ఉంటాయి ఖచ్చితంగా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషనే కానివ్వండి, మళ్ళీ ఆ ఎలక్షన్లో ఏదైనా భిన్నమైన రిజల్ట్స్ వచ్చి ఆయన సీటుకి ఎక్కడ ఎసరు వస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఏది నిజాలు లేవు. నిజాలు ఉంటే బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు
వాళ్ళ హోంశాఖ బయటికి వచ్చి కూర్చొని ఒక మీడియా సాక్షిగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయమనండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, అది అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.